హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 హలో డాక్టర్ కార్యక్రమం. నేను జమీమా. ఇవాల్టి కాలంలో చాలామందికి బోధకాలు, మధుమేహానికి సంబంధించిన పుండ్లు, వాస్కులర్ వ్యాధులు ఇలాంటి సాధారణమైనటువంటి వ్యాధులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి సరైనటువంటి సలహాలు, సూచనలు అందించడం కోసం ఈ రోజు మనతో పాటు ప్రైమ్ 9 స్టూడియోలో ఉన్నారు చిరంజీవి వాస్కులర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత అయినటువంటి డాక్టర్ సంజీవ్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీకెవరికైనా సరే వాస్కులర్కి సంబంధించి కానీ లేదంటే కాళ్లలో నరాలకు సంబంధించి కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సలహాలు కావాల్సిన, సూచనలు కావాల్సిన స్క్రీన్ ప్లేపై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. డాక్టర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టూడియోస్ డాక్టర్. సో గుడ్ టు సీ యూ. సో ఈ మధ్య కాలంలో ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఈ మీకు ఉన్నటువంటి కెరియర్లో, ఈ ప్రాక్టీస్లో చాలా పేషెంట్స్ని కూడా ట్రీట్ చేశారని మేము విన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు హ్యాండిల్ చేస్తున్నారు. సో దట్స్ అ గ్రేట్ జాబ్. అయితే ఇప్పుడున్నటువంటి ఈ వాస్కులర్ సమస్యకి సంబంధించి అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎటువంటి లైఫ్ స్టైల్ వల్ల, ఒకవేళ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల ఎలాంటి వ్యాధులు చాలా కామన్ అయిపోయాయా లేదంటే ఇంకేమన్నా ఇతర కారణాలు ఉన్నాయా? ముఖ్యంగా వాస్కులర్ సర్జరీ అంటే చాలామందికి అవగాహనే ఉండదమ్మా. చాలామంది అందుకనే ప్రాబ్లం ఏంటంటే అవగాహన లోపం వల్ల చాలా అడ్వాన్స్డ్ అంటే జబ్బు చాలా తీవ్రమైన స్థితికి చేరాక కానీ మన దగ్గరికి వాస్కులర్ సర్జన్ దగ్గరికి తప్పక వస్తున్నారు. సో దీని గురించి చాలా అవగాహన అనేది సమాజానికి కావాలి. సో మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల చాలామందికి ఈ వాస్కులర్ డిసీజెస్కి సంబంధించిన రోగులకే కాకుండా దీనికి వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా అవగాహన రావటం జరుగుతుంది. ఫస్ట్గా మనం అసలు వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో దాన్ని బట్టి ప్రజల్లో వాళ్ళకున్న కామన్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. వాస్కులర్ సర్జరీ అంటే మనకి బాడీలో ఉన్న రక్తనాళాలు ఇప్పుడు కాళ్ళకు కానీ, చేతులకు కానీ, బ్రెయిన్కి కానీ, కిడ్నీస్కి కానీ, హార్ట్ నుంచి వచ్చిన తర్వాత మెయిన్ బ్లడ్ వెజల్ మొత్తం బాడీలో ఉన్న రక్తనాళాలకు సప్లై చేసే దాన్ని వాస్కులర్ సిస్టమ్ అంటాం. సో ఈ వాస్కులర్ సిస్టంలో ఎటువంటి రోగం సంభవించినా మనం వాస్కులర్ డిసీజ్ అని అంటాం. సో మీకు ప్రతిదానికి జీవం కావాలంటే రక్తం వెళ్ళాలి. ఆ రక్తం సరఫరా కరెక్ట్గా ఉంటేనే ఒక ప్రాణికి జీవం అనేది నిలబడుతుంది. సో ఏ పార్ట్కైనా లేకపోతే ముఖ్యంగా కాళ్ళకు కానీ, చేతులకు కానీ, బ్రెయిన్కి కానీ ఎక్కడైనా మనకి రక్తనాళాల్లో సమస్యలు రావటం వల్ల హార్ట్కి కానీ ఈ వాస్కులర్ డిసీజెస్ అనేది వస్తాయి. దీన్ని బ్రాడ్గా 2 రకాల కింద మనం క్లాసిఫై చేసుకోవటం: ఆర్టీరియల్ డిసీజెస్, వీనస్ డిసీజెస్. వీనస్ డిసీజెస్ చాలా కామన్గా ఉంటాయమ్మా. ఒక 10 మందిలో ఒక 2కి కానీ 3కి కానీ ఈ వీనస్ డిసీజెస్ అనేది ఉంటాయి. అసలు వీనస్ డిసీజెస్ ఏంటి అంటే ఈ వెయిన్స్ అని దేన్ని అంటామంటే, ఒక కాళ్ళ నుంచి మనం మంచి రక్తం వచ్చిన తర్వాత కాళ్ళ నుంచి మళ్ళీ చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అని అంటాం. సో ఆ వెయిన్స్లో కామన్ ప్రాబ్లం వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటుంది. సో ఈ వెయిన్స్ కింద నుంచి మళ్ళీ రక్తం తీసుకెళ్ళడాన్ని వీనస్ డిసీజెస్ అంటాం. దీనిలో మరి ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ ఒకటి, డీవీటీ అనేది, ఇవన్నీ వీనస్ డిసీజెస్ అనమాట. ఆర్టీరియల్ డిసీజెస్ అంటే హార్ట్ నుంచి మనకి కిందకి రక్తం అన్ని బాడీ పార్ట్స్కి సప్లై అవ్వాలి కదా. సో ఆ సప్లై చేసే వెజల్స్ని ఆర్టరీస్ అంటాం. సో ఆ రక్తనాళాల్లో మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అంటాం. ఇవి కామన్గా ఇందాక మీరు అడుగుతున్నట్టు ఎవరిలో వస్తుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే అసలు ఎవరి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుస్తుంది. కామన్గా మనకి షుగర్ ఉన్న కానీ లేకపోతే బీపీ ఉన్న పేషెంట్స్లో కానీ కొన్ని అలవాట్లు లైక్ స్మోకింగ్ కానీ, గుట్కా చూయింగ్ కానీ, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పోస్ట్ కోవిడ్లో సివియర్గా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన పీపుల్లో కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ కదలికలు లేకుండా ఒకే చోట, ఇప్పుడు లైక్ ఎనీ జాబ్స్, లాంగ్ స్టాండింగ్ ఐటీ కానీ ఎవరిలో అయితే లైఫ్ స్టైల్ ఇలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళల్లో వీళ్ళందరిలో కూడా లాంగ్ స్టాండింగ్ హిస్టరీ అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ కానీ లేకపోతే టీచర్స్ కానీ ఎక్కువసేపు ఒకే చోట నుంచొని ఉంటారు కదా ఇలాంటి వీళ్ళందరిలో ఈ వాస్కులర్ డిసీజెస్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి అన్నమాట. సో వీళ్ళందరూ ఈ వాస్కులర్ డిసీజెస్ గురించి అవగాహన తెలుసుకుంటే మనకి ఎర్లీగానే వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా చాలా సులువుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో దీనికి ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో డయాగ్నోస్ చేయాలంటే దీనికి ఏమైనా టెస్ట్లు అవన్నీ అవసరం అంటారా?
ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే కామన్ డిసీజ్ వారికోస్ వెయిన్స్ అనేది ఒకటి చాలా కామన్ డిసీజ్. కామన్గా మనము వారికోస్ వెయిన్స్ గురించి అవగాహన లేక ప్రజల్లో చాలా తీవ్రమైన స్టేజ్, అంటే పుళ్ళు పడిపోయి మానన పుళ్ళు కింద స్టేజ్ 6 అంటాం, ఆ స్టేజెస్లోనే మన దగ్గరికి వాస్కులర్ సర్జరీ సెంటర్స్కి వస్తున్నారు. సో ఒక వాస్కులర్ సర్జన్ కలవాలంటే చాలా ఇబ్బందులు పడి అన్ని రకాల ఓపెన్ సర్జరీ అంటారు, లేకపోతే యాంటీబయాటిక్స్ అంటారు, సెల్యులైటిస్ వచ్చింది అంటారు, ఇవన్నీ ఆ యాంటీబయాటిక్స్ వాడి అవి ఫైనల్ స్టేజ్లో వస్తున్నారు. సో ఫస్ట్ అసలు ఇది కామన్గా ఎలాగా అనేది గుర్తించడానికి కామన్ సిమ్టమ్స్, ఒక పేషెంట్కి వాళ్ళు ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ హిస్టరీ ఉన్నట్టయితే, ఏజ్డ్ పేషెంట్స్ అయితే, లేకపోతే ప్రీవియస్గా డీవీటీ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే, సెడెంటరీ లైఫ్ స్టైల్ లైక్ ఐటీ ఎంప్లాయీస్ కానీ కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ అలా లాంగ్ స్టాండింగ్ సెడెంటరీగా ఉన్న వాళ్ళలో, వీళ్ళందరిలో సడన్గా కాళ్ళలో నొప్పులు రావడము, మంటలు రావడము, కాళ్ళు వాయడము, బ్లాకిష్ డిస్కలరేషన్ రావడము, సాయంత్రం అయ్యేటప్పటికి కాళ్ళంతా బరువెక్కిపోయినట్టు ఉండడము, ఇవన్నీ ఉన్నట్టయితే ఎర్లీగానే వారికోస్ వెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని మనం గుర్తించాలి. దీనికి ఇవి కానీ ముందుగానే మన దగ్గరకు వచ్చినట్టయితే మీరు అన్నట్టు చాలా సులువు పరీక్ష డాప్లర్ స్కాన్ అనేది చేస్తాం. డాప్లర్ స్కాన్ నాన్ ఇన్వేజివ్, అంటే దానికి ఏమీ మనకి సూది గుచ్చినట్టు కూడా అలాంటివి ఏమి ఉండవు, జస్ట్ ఒక స్కానింగ్ అంతే. దాంతో మన కాళ్ళల్లో ఈ రక్తనాళాలు ఎలా ఉన్నాయని చూస్తాం. దీనిలో మేమేం చూస్తామంటే మెయిన్గా రిఫ్లెక్స్, అంటే చెడు రక్తం వెనక్కి వస్తుందా, కరెక్ట్ వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్ళిపోతుందా, చెడు రక్తం వల్ల రక్తనాళాలు ఎంత ఉబ్బిపోయినాయి, ఎంత సైజ్ అయిపోయినాయి, అంటే డైలిటేషన్, ఆ వెయిన్ యొక్క ఎంత డైలేట్ అయిందని చూస్తాం, డయామీటర్ డైలిటేషన్. దీంతోపాటు ఇన్కాంపిటెంట్ పర్ఫరేటర్స్ అనేవి ఉంటాయి, అంటే పిక్కల నుంచి కూడా చిన్న చిన్న రక్తనాళాలు మళ్ళీ వెనక్కి బ్లడ్ తంతా ఉంటాయి, ఈ పర్ఫరేటర్ కూడా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా మనం గమనిస్తాం స్కాన్లో ఉండి. ఈ స్కాన్లో ఉన్న వాళ్ళకి మనం అప్పుడు ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు చాలామందికి బొందకాలు అనేది చాలా కామన్గా, అంటే వెయిన్స్ అన్నీ కూడా చాలా భయంకరంగా బయటికి కనిపించేసి అదొక వింత ఆకారంలాగా ఏర్పడుతూ ఉంటుంది. అది మధ్యలో ఏజ్కి సంబంధం లేకుండా కూడా మనం చాలా కేసెస్ మీరు కూడా ట్రీట్ చేసి ఉంటారు, మీ ప్రాక్టీస్లో కూడా చాలా మందిని చూసుంటారు. సో అలాంటి వాటికి మీ హాస్పిటల్ తరపు నుండి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండిపోతుంది? యాక్చువల్గా ఈ బోధకాలు అనేది ఈ లింఫెడిమా అంటాం. ఇది మేము ఎవాల్యుయేట్ చేసుకొని ఉత్త లింఫెడిమా అనే ఉందా, లింఫోవీనస్ ఉందా అనేది చూసుకుంటాం. ఒకవేళ లింఫోవీనస్ ప్రాబ్లం కానీ ఉన్నట్టు, అంటే చెడు రక్తం తీసుకెళ్లే దానిలో కూడా సమస్య ఉండి, లింఫాటిక్ ప్రాబ్లం ఉండి, వీళ్ళు చాలా రోజులు కానీ ఇబ్బంది పడుతున్నట్టయితే కొంత ఎవాల్యుయేషన్ చేస్తాం, లింఫోసింటోగ్రఫీ, డాప్లర్ స్కాన్ ఇవన్నీ చేసి. వీళ్ళకి చాలా రోజుల నుంచి అన్ని ట్రయల్స్ అయిపోయి ఇక కాలు, కొంతమంది అయితే కాలు తీసేయండి డాక్టర్ గారు, లేకపోతే కొంతమంది సూసైడ్ కూడా చేసుకునే అంతవరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ కాలు నొప్పి భరించలేక టార్చర్ కింద అస్తమాన ఇన్ఫెక్షన్ అవ్వడము, కాలు ఎర్రగా అయిపోవడము, జ్వరం రావడము, ఇవన్నీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మనం ఏం చేయాలంటే ఒక్కటే చెప్తాం, మనం ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఉంది మనకి. వారికోస్ వెయిన్స్కి చాలా సులువైన ప్రక్రియ ఉంది, దానికి ట్రీట్మెంట్ చేసుకొని లింఫాటిక్కి కన్సర్వేటివ్గా వీలైనంత వరకు జాగ్రత్త తీసుకుంటాం. మన ముఖాన్ని ఎంతైతే తేమగా ఎలా మనం చూసుకుంటామో కాళ్ళను కూడా అలా చూసుకున్నట్టయితే, అంటే కాళ్ళలో పగులు రాకుండా, కాళ్ళకి దెబ్బలు లేకుండా, మరి కాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఏం లేకుండా చూసుకుంటే ఈ లింఫాంజైటిస్ అంటాం, అంటే దానికి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఓన్లీ మనం స్టాకింగ్స్, లింఫాటిక్ పంపు అనేది వాడుకుంటాం, సరిపోతుంది. ఇంకా కొంతమందిలో తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ సర్జికల్ ఆప్షన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ది 95% పీపుల్లో ఈ 2 ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా సులువుగా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు, వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. ఎస్, అయితే డాక్టర్ ఈ పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ ఎక్కువ మంది కూడా పబ్లిక్లో తిరగడానికి చాలా నామోష్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని నెలల్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది? దీనికి నెలల్లో అలా పట్టేది ఏమి ఉండదమ్మా. ఈ వెరికోస్ వెయిన్ సమస్య అనేది మనం ఎంత సింపుల్ ట్రీట్మెంట్ అంటే, పొద్దున్న వచ్చినట్టయితే మధ్యాహ్నానికి ఇంటికి కూడా వెళ్ళిపోతారు వాళ్ళు, ట్రీట్మెంట్ కూడా అయిపోయి, రికవరీ కూడా అయిపోయి. సో దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి అందుబాటులో. మన గ్లూ థెరపీ అనేది ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట. ఈ గ్లూ థెరపీ అంటే ఏంటంటే, మనం ఒక చిన్న సూది ద్వారా ఒక సన్నటి క్యాథెటర్ని లోపలికి కాళ్ళ లోపల పంపించి ఆ పైనుంచి కింద వరకు దాన్ని బ్లాక్ చేసుకుంటూ వచ్చేస్తాం.
దాన్నే మనం గ్లూ థెరపీ అని అంటాం. ఎస్ డాక్టర్, దీన్ని కంటిన్యూ చేద్దాం. అయితే మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాలర్స్ సత్యనారాయణ గారు రాజమండ్రి నుండి కాల్ చేస్తున్నారు. ఓకే, నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. యా, అన్ఫార్చునేట్లీ కాల్ డిస్కనెక్ట్ అయింది. సో యూ కెన్ కంటిన్యూ డాక్టర్. సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మనము దీనికి ఆ గ్లూ థెరపీ ద్వారా మనం పైనుంచి కింద వరకు ఆ గ్లూతో చిన్న ఒకే ఒక్క నీడిల్ పంచర్తో, అంటే ఒక ఇంజెక్షన్ చేసినట్టే ఉంటుంది. ఒక మనం సెలైన్ ఎక్కించుకుని ఇంజెక్షన్ ఎలా చేస్తాం, ఇంచుమించు అంతే స్మాల్ ప్రొసీజర్తో మనం కంప్లీట్గా ఆ పైనుంచి ఉన్న కింద రక్తనాళం వరకు మొత్తం ఉన్న దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తాం. ఇది అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ నుంచి ఇంటికి కూడా పంపించేస్తాం. అంటే బేరబుల్, పేషెంట్ భయపడాల్సిన అవసరం అయితే అసలు దీనికి అనస్థీషియా కూడా నడుముకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నడుముకి పెద్ద పెద్ద సిజర్స్ తో ఏమీ ఉండవు, కోత ఉండదు, కుట్టు ఉండదు. ఒక చిన్న నీడిల్తోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక చిన్న గుండు సూత్తో మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో హ్యాపీగా తర్వాత పేషెంట్ వెంటనే ట్రీట్ చేసిన వెంటనే పేషెంట్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళ పని వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్. అయితే మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా యూజ్ చేసి ఆపరేషన్స్ చేస్తున్నారు అని చెప్పి మేము విన్నాము. ఈ మధ్యకాలంలో ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్కే పేషెంట్స్ కూడా ఎక్కువ మగ్గు చూపుతున్నారు. అంటే షార్ట్ టర్మ్లో తొందరగా రిజల్ట్ వచ్చేయాలి. సో ఇలాంటి టెక్నాలజీ మీరు ఏ విధంగా ఉపయోగిస్తారు? ఏ టెక్నాలజీని మీరు ఈ చికిత్సలో భాగంగా మీరు ఉపయోగించడం జరుగుతుంది? వెరికోస్ వెయిన్స్కి అయితే గ్లూ ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అమ్మా. అది చేస్తాము. లేజర్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ మూడోది వచ్చేసి ఫోమ్ స్క్లీరోథెరపీ అంటాం. అంటే అదొక చిన్న కింద ఓన్లీ మన మోకాల కింద భాగంలోనే సన్నటి రక్తనాళాలు ఎక్కువ ప్రాబ్లం ఉంటే రిఫ్లెక్స్ లేని వాళ్ళకి ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది ఒక చిన్న స్కాల్ప్ వెయిన్, అంటే మన చిన్నపిల్లలకి ఇచ్చే ఇంజెక్షన్ ఉంటుంది కదా, అంత చిన్న సూదితోనే మనం దాని లోపలికి ఒక ఇంజెక్షన్ పంపించి దాన్ని కంప్లీట్గా చేస్తాం. అదొక 10 minutes ప్రొసీజర్ అంతే, హార్డ్లీ. ఇంకా చిన్న రక్తనాళాలు స్పైడర్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో క్లాక్స్ అనేది కూడా ఒకటి ప్రక్రియ ఉంది. సో అది కూడా మనకు అందుబాటులో ఉంది. క్లాక్స్ అంటే మనం ఒక లేజర్ ద్వారా ఏదైతే సన్నటి రక్తనాళాలు మన కాళ్ళ మీద కనిపిస్తుంటాయి కదా, స్పైడర్ వెయిన్స్ అంటారు వీటిని, వాటిని టార్గెట్ చేస్తూ దాంతోపాటు మనం ఒక చిన్న ఇంజెక్షన్ ఆ సన్నటి రక్తనాళానికి ఇస్తాం. సో ఇలాంటి అన్ని మనకి వరల్డ్లో ఏదైతే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయో వెరికోస్ వెయిన్స్కి అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మన హాస్పిటల్కి సంబంధించి చిరంజీవి వాస్కులర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎస్. అయితే మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారని విన్నాము. ఎక్కడెక్కడ ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు, టైమింగ్స్ ఏ విధంగా పేషెంట్స్కి ఇస్తారు చెప్పండి. మనము కుకట్పల్లి KPHP రోడ్ నెంబర్ 1లో చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందమ్మా. అది కాకుండా కుకట్పల్లిలోనే భాగ్యనగర్ కాలనీ అని కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది. సో ఇవి వీక్ డేస్ అన్నిటిలోనూ నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను. ఓన్లీ సాటర్డే సండే మాత్రం రాజమండ్రిలో కూడా మనకి దానవాయిపేటలో చిరంజీవి హాస్పిటల్ ఉంది. ఇంకొక కొత్త హాస్పిటల్ కూడా బిగ్ బ్రాంచ్ కూడా మనం దేవి చౌక్ దగ్గర ఓపెన్ చేయబోతున్నాము April 15th అలా. సో 2 రాష్ట్రాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నవాళ్ళు, అందుకనే వీళ్ళకి అందుబాటులో ఎప్పుడు మనం ఉండాలి అనే సదుద్దేశంతోనే ఈ హాస్పిటల్స్ అన్నీ రన్ చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి వాస్కులర్ సమస్య ఉన్నా, ఓన్లీ వెరికోస్ వెయిన్సే కాదు, వాస్కులర్లో చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని, రక్తం సడన్గా బ్లాక్ అయిపోయి థ్రాంబెక్టమీ అని, చాలామంది అంత దూరం నుంచి కూడా మనకి రాజమండ్రి అవతల అమలాపురం ఎక్కడెక్కడి నుంచో పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు. సో వాళ్ళకి అక్కడే కొంత అట్లీస్ట్ మనకి ట్రీట్మెంట్ అందుబాటులో చేస్తే వాళ్ళకి చాలా సులువవుతుందని మనము అక్కడ బ్రాంచెస్ అనేది స్టార్ట్ చేశాము. ఓకే, అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే పేషెంట్స్ని మీరు చాలా మందిని ట్రీట్ చేసి ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు కన్సల్టేషన్ కోసం. వచ్చినప్పుడు ఒక్కొక్కల మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. చాలామంది డిప్రెషన్లో ఉంటారు. ఇలాంటివి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ బోధకాలకు సంబంధించి కానీ షుగర్, డయాబెటీస్తో. సో వీళ్ళకి మీరు ఎలా ట్రీట్ చేయబోతున్నారు అనే విషయాలు తెలుసుకునే ముందు ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, మనం తీసుకొని మాట్లాడేద్దాం. సో మోహన్ గారు మాట్లాడుతున్నారు. నమస్కారం మోహన్ గారు. చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీకున్న డౌట్ ఏంటో అడగండి. మోహన్ గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మాట్లాడుతున్నప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని డాక్టర్ గారితో మాట్లాడండి. ఇది హాఫ్ అన్ అవర్ లైవ్ ప్రోగ్రామే కాబట్టి దయచేసి టైంని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.
మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. తగ్గించాను మేడం. మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి మోహన్ గారు, నమస్కారం. నమస్తే సార్. ఈ బోధకాలు 1 year నుంచి బోధకాలతో సఫర్ అవుతున్నాం మేడం సార్. ఓకే. అది తగ్గడం లేదు, ఈ పాయింట్ తోడడం కానీ అంత ఇబ్బంది అవుతుంది. ఓకే. ఎక్కడ ఉంటారండి మీరు? వరంగల్ అండి. వరంగల్. ఓకే. అదే అండి, ఇప్పుడు ఇందాకే మనం బోధకాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే ఈ బోధకాలలో ఉత్త బోధకాలు వల్లే ప్రాబ్లం ఉందా, లేకపోతే వీనస్ ప్రాబ్లం కూడా ఉందనేది మనం ఒకసారి హాస్పిటల్కి వచ్చినట్టయితే మనం ఒక చిన్న స్టార్టింగ్ లో సర్వికల్ స్పైన్ ప్రాబ్లం ఉందండి, యాక్సిడెంట్ అయ్యి. ఓకే. అదే మనము ఈ బోధకాలకి వీనస్ లేదండి, అదేం లేదు. బోధకాల ప్రాబ్లం, సర్వికల్ స్పైన్ ప్రాబ్లం ఉంది. ఓకే. దీనికి బోధకాలకి మీరు వచ్చినట్టయితే కొన్ని ఎవాల్యుయేషన్ చేసుకొని డాప్లర్ స్కాన్ అనే ద్వారా చూసుకొని దానికి ఒక స్టార్టింగ్ సెల్యులైటిస్ ప్రాబ్లం లాగా వచ్చిందండి. అది ట్రీట్మెంట్ లో ఏమైంది అంటే ఐడోస్ ఇంజెక్షన్స్ వల్ల, టాబ్లెట్ వల్ల ఈ ప్రాబ్లం అయింది. ఓకే. అదే అండి, ఈ బోధకాలకి మనం ఒక చిన్న సూది ద్వారానే మనం ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ప్రిఫర్ చేస్తాము. బట్ అది ఏ స్టేజ్లో ఉంది ఏంటనేది మనం చూసుకోవాలి. దాంతోపాటు మనం చూసుకొని ఈ బోధకాలకి తర్వాత కొన్ని పంప్, లింఫాటిక్ పంప్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఆ ఆప్షన్ తీసుకుందాము. ఒకసారి మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే మనకి ఏ స్టేజ్లో ఉంది ఏంటనేది కూడా ఒకసారి చూసుకొని మనం చూసుకోవచ్చు. మనకి హైదరాబాద్లో కేపీహెచ్పిలో మన చిరంజీవి హాస్పిటల్ ఉందండి. ఎస్ సార్, ఎస్ డాక్టర్. సో నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలి. అంటే చాలామంది పేషెంట్స్ చాలా డిప్రెషన్లో ఉంటారు, డైలమాలో ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ వ్యాధి కానీ నామోష్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి మెంటల్ కండిషన్లో ఉన్న వాళ్ళని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు పేషెంట్స్ని? ఈ ఫస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగా వచ్చిన వాళ్ళు, అదే నాకు ఒక పేషెంట్ ఉన్నారు, ఆయన ఎల్లారెడ్డి నుంచి. ఆయన ఫస్ట్ వాళ్ళు మెంటల్ స్టేటస్ ప్రాబ్లంతోనే ఈ బోధకాల వల్ల ఏం చేయలేక మీరు అన్నట్టు డిప్రెషన్ స్థాయిలోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆయన బోధకాలకి మనము ఇదే సేమ్ ఎప్పుడు ఏదైతే చెప్పానో నేను అదే చెప్పాను. దీనికి ఆయన ఊరు మొత్తం అందరూ తిరిగేశారు, హైదరాబాద్ అన్ని హాస్పిటల్స్ తిరిగేశారు. ఆయన పేరు శ్రీనివాస్. ఓపెన్గా ఆయనకి ఏమి ఇది లేదు, ఆయన 10 మందికి చెప్తారు ఆయన. సో ఆయన మొత్తం హైదరాబాద్ అంతా మొత్తం తిరిగేశారు, అన్ని హాస్పిటల్స్ తిరిగేశాక, ఎలా డాక్టర్ గారు నాకు ఇంకొకటే, నేను ఆత్మహత్య ఒకటే చేసుకోవాలనుకుంటున్నాను, ఇంక నేను వేరే ఏం చేయలేనంటే ఆయనకి మీరు సరే నాకు మీరు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీరే నాకు చెప్తారని చెప్పి ఆయనకు ఒక చిన్న సూది ద్వారానే ట్రీట్మెంట్ చేశాను. తర్వాత ఆయన నార్మల్గా తిరగడము, నార్మల్ కావడము. ఈ రోజు కూడా ఆయనకి ఎంత అభిమానం అంటే ఫోటోనా తీసుకొని ఇంట్లో ఒక ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకున్నారు. అలాగ బోధకాలు అనేది చాలా తీవ్రమైన సమస్య అమ్మ. సో ఆయన ఎంత మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయిన కండిషన్లో నేను కౌన్సిలింగ్ ఒక అరగంట ఫస్ట్ కూర్చోబెట్టి మాట్లాడాను. మీకు ఏంటండి సమస్య, దీనికి ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతున్నారు, ఇది పెద్ద సమస్య ఏం కాదు, దీనికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే సరిపోతుంది, ఈ జాగ్రత్తలు మనం కరెక్ట్గా ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనేది మనం ప్రాపర్గా కౌన్సిల్ చేసుకొని అలాంటి పేషెంట్స్లో కూడా చక్కటి చికిత్స అందిస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే పేషెంట్ ట్రీట్మెంట్ అయిపోయింది, కౌన్సిలింగ్ కూడా అయిపోయింది అనమాట. ఎస్, మీతో మాట్లాడడానికి మరో కాలర్ కూడా ఉన్నారు, శివకుమార్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం శివకుమార్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు కొంచెం హార్ట్ ఫెయిల్యూర్ అని కంప్లైంట్ ఉంది. ఓకే. దానివల్ల కొంచెం వెరికో వెయిన్స్ వచ్చాయి సార్. ఓకే. ఆ వెరికో వెయిన్స్ ద్వారా కాళ్ళు మొత్తం కూడా నల్లగా అయిపోయింది. ఓ, ఆ విధంగా అయిపోయింది, రక్తం కొంచెం టైట్ అయిపోయింది. ఓకే. పుళ్ళు కూడా పడ్డాయండి కాళ్ళల్లో? స్కిన్ అలర్జీ లాగా వచ్చింది సార్. స్కిన్ ఎలర్జీ లాగా. ఓకే, నల్లగా అయిపోయింది, లైపోడర్మటోస్క్లిరోసిస్ అంటాం దీన్ని మనం. ఓకే. ఓకే. దీనికి ఏం లేదండి, దీనికి మీకు హార్ట్ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి దీనికి మీకు బెస్ట్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ని కంట్రోల్లో పెట్టుకుంటానే మనము మెడిసిన్స్ మీరు వాడుతూ ఉండుంటారు కదా ఆల్రెడీ, వైమెడా కానీ వాడుతున్నారా హార్ట్ ఫెయిల్యూర్కి? శివకుమార్ టాబ్లెట్స్ అవి వాడుకుంటూనే ఈ వెరికోస్ వెయిన్స్కి గ్లూ థెరపీ ద్వారా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే
కంప్లీట్గా ఈ గ్లూ థెరపీతో మీకు మళ్ళీ మీ ఈ లెగ్ ప్రాబ్లం అనేది కంప్లీట్లీ మళ్ళీ నార్మల్ అయిపోతారు. మీరు అన్నీ మీ పనులు చేసుకోవచ్చు. దాంతోపాటు హార్ట్ ఫెయిల్యూర్ కూడా ట్రీట్మెంట్ మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. ఎస్ డాక్టర్. అయితే ఇప్పుడు ఆ నల్లగా పడిన కాలు కూడా మళ్ళీ వెనక్కి రావడం అనేది జరుగుతుంది వన్స్ మీరు ఈ ట్రీట్మెంట్ అయిపోతే. సో మేబీ శివకుమార్ గారు అది గట్టిన అయి ఉంటారు. సో ఇప్పుడు మామూలుగా వాస్కులర్ డిమెన్షియా అనేది కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఇది వాస్కులర్ కంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోవచ్చా? దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు, ఎలా ఉండబోతుంది? అంటే వాస్కులర్ డిమెన్షియా అనేది మనకి మతుమరుపు రావడం అనేది బ్లడ్ సప్లై తగ్గడం వల్ల. అంటే కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే కెరోటిడ్ ఆర్టరీ అనేది ఉంటుందమ్మా, మెయిన్ బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళం. సో ఆ వాస్కులారిటీ మన బ్రెయిన్కి సప్లై చేసే ఆ కెరోటిడ్ ఆర్టరీ చాలామంది మన ఇండియన్ సినారియోస్లో నెగ్లెక్ట్ చేస్తారు. స్ట్రోక్ వచ్చింది కదా, సరే స్ట్రోక్ వచ్చాక షుగర్ ఉన్న పేషెంట్స్లో ఫస్ట్గానే టీఐఈ అనేది ఒకటి వస్తుంది, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి సడన్గా కళ్ళు బైర్లు గమ్మినట్టు ఉండడము. సో అంటే స్ట్రోక్ రాబోతున్నప్పుడు ముందు సిమ్టమ్స్ చెప్తూ ఉంటుంది, బాడీయే చెప్తుంది మీకు బ్రెయిన్లో ప్రాబ్లం అవుతుంది అంటే. కొద్ది కళ్ళు సడన్గా కళ్ళు తిరిగినట్టు ఉండడము, లేకపోతే తూలు వచ్చినట్టు రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు మనము ఏంటంటే ఇలాగ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ ఉందని సస్పెక్ట్ చేసుకొని ముందుగానే వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చినట్టయితే మనం ఈ స్ట్రోక్ రాకుండానే ఆపగలుగుతాం. మేజర్ స్ట్రోక్ అటాక్ రాకుండా ఆపుతాం ఒక చిన్న స్టంట్ ద్వారా కానీ, లేకపోతే ఎండాట్రెక్టమీ అనే ఒక ప్రొసీజర్. మన చాలా ఫేమస్ వాళ్ళు కూడా ఇది చేయించుకొని స్ట్రోక్ నుంచి ప్రివెంట్ అయ్యారు. లైక్ సెలబ్రిటీస్ లైక్ మన రజనీకాంత్ గారికి రీసెంట్గా మనకి ఈ మన బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే దానికి ఎండాట్రెక్టమీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకున్నారు. సో ఎందుకంటే ఇది అవగాహన లేక మామూలు ప్రజలు వదిలేస్తుంటారు. సో దానివల్ల మేజర్ స్ట్రోక్ వచ్చి మళ్ళీ అసలు వాళ్ళకి చేతులు కాళ్ళు పనిచేయకుండా ఉండడం, లాంగ్ టర్మ్ బెడ్ మీద ఉండడం, కొంతమంది పెరాలసిసే స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్, ఇది నాట్ హార్ట్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మనకి ఇవి కాపాడతాం అనమాట. ఈ చిన్న చిన్న రేణువు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వాస్కులర్ డెమెన్షియా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కరెక్ట్గా మనం కెరోటిడ్ ఆర్టరీని ఎవాల్యుయేషన్ కెరోటిడ్ డాప్లర్ ద్వారా చేస్తాం. చేసి ఇది ఉన్నట్టయితే దానికి ఎవాల్యుయేషన్ చేసుకుని దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చేస్తాం. రైట్. సో మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, జహంగీర్ రెడ్డి గారు చిన్నారం నుండి. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి జయంత్ గారు, నేను డాక్టర్ సంజీవరావు మాట్లాడుతున్నాను, లైన్లో ఉన్నా. చెప్పండి. అంటే నేను జహాంగీర్ రెడ్డి పేషెంట్ వాళ్ళ అల్లుందండి. ఓకే. అశోక్ రెడ్డి నా పేరు. నాకు మా మామయ్య కొరకు ఒకటి డౌట్ ఉంది, అడగాలని చేస్తున్నాను. చెప్పండి. అయితే ఏంటంటే ఇప్పుడు మన లాస్ట్ 1 year నుండి అండి, ఇప్పుడు మొక్కలు నుండి ఇక్కడ ముద్దు వారినట్టు రావడము, మంటలు, కోట్లు, ఎంత విపరీతమైన బాధ, చాలా బాధ, చాలా బాధ అండి. అంటే పోట్లు, బాధలు ఇట్లా. అంటే నేను అదే వాస్కులర్ సర్జన్ కి కన్సల్ట్ అయ్యామండి. ఇక్కడ వచ్చేసి మన యశోద హాస్పిటల్ రోడ్ నంబర్, ఇక్కడ మన న్యూ యశోద అయింది అండి. ఇక్కడ అక్కడ కన్సల్ట్ అయితే ట్యాబ్లెట్స్ ఇచ్చాడు, కానీ అది వేసుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా మంటలు పూట తక్కువ ఉంటున్నాయి. అది దాని గురించి అసలు మళ్ళీ ఈ మధ్యలో అది వేసుకున్న బాగుంది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయండి. అసలు నడవని మంట అంటే విపరీతం మంట, కాళ్ళు నొప్పులు అంటారు, తర్వాత పోట్లు మంటలు, ఇట్లా కాలు కొద్దిగా అది కలర్ చేంజ్ కావడము, స్కిన్ లైట్ గా అంటే ఇట్లా చెగినట్టుగా అయ్యి మళ్ళీ అప్పుడే మంచిగా వస్తుంది. షుగర్ ఉందా అండి పేషెంట్ కి? డయాబెటిక్? షుగర్ ఉంది. షుగర్ ఎన్నేళ్ళ నుంచి ఉందండి? సార్ ఎన్నేళ్ళ నుంచి ఉంది షుగర్? షుగర్ 1 minute అండి. 1 minute షుగర్ ఉందంటే నేను మా అల్లుడిని 1 year నుంచి ఉందా? ఇది షుగర్ ఉందా ఇప్పుడు మామయ్యకి? షుగర్ లేదు సార్. షుగర్ లేదు కానీ అంత పాపం అతను ఎన్ని చూపిస్తున్నాం, ఎన్నో మెడిసిన్స్ అవి వాటిని. ఒక రోజు మంచిగా ఉండడము, ఒక రోజు బోర్డులు మంటలని బాధపడము. ఈ మంటలు ఎక్కువ యాక్చువల్గా పెరిఫరల్ న్యూరోపతి అంటామండి. ఇది రక్తనాళాల్లో సమస్యలు ఉన్నప్పుడు ఈ నరాలు అనేది దెబ్బతింటాయి, మన బాడీలో ఉన్న నరాలు. సో ఈ రక్తనాళాల సమస్య వల్ల మనం ఈ న్యూరోపతి అనేది ఇంకెక్కువ అవుతూ ఉంటుందండి. ఒక్కసారి మనము హాస్పిటల్కి వచ్చినట్టయితే మనం డాప్లర్ ద్వారా ఒకసారి స్కానింగ్ చేసుకొని ఈ రక్తనాళాల సమస్యకి మనము ఏ స్టేజ్లో ఉంది ఏంటనేది చూసుకొని దానికి చిన్న చికిత్సా ప్రక్రియతోనే ట్రీట్మెంట్ ఉంటుందండి. మీరు తప్పనిసరిగా మళ్ళీ నార్మల్గా ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ రికవర్ అయిపోతారు.
ఎస్ డాక్టర్, మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ ఎల్బీ నగర్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి ప్రభాకర్ గారు. నమస్తే డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, నమస్తే సార్. చెప్పండి. ఏం లేదు సార్, నాకు అక్యూట్ నిద్ర సమస్య ఉందండి. ఐఎమ్ 70+. ఏమంటారు? మీకు వాయిస్ క్లారిటీ. నిద్ర సమస్య, స్లీపింగ్ ప్రాబ్లం ఉంది చాలా. 1 or 2 hours కన్నా ఎక్కువ పడుతుంది నాకు సిన్స్ లాస్ట్ 15 years నుంచి. ఓకే ఓకే. ఐఎమ్ 70+ ఏజ్. ఎంతండి? 75 ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఎన్నో డాక్టర్ దగ్గర పోయిన, చాలా అన్ని రకాల మందులు వాడినా, హోమియోపతి, తర్వాత అలోపతి, అన్ని ఆల్పతిలు అయిపోయినాయి. అంటే స్లీపింగ్ ప్రాబ్లం అంటే ఏమవుతుంది మీకు? పడుకున్నప్పుడు ఎక్కడైనా బాడీలో పెయిన్స్ రావటం అలాగే పెయిన్ ఏం లేదు, నో ప్రాబ్లం. ఎంత బాగా మంచి జీవశక్తి బాగానే ఉంది, బాగానే ఉంది, యాక్టివ్గానే ఉంటామండి. ఈవెన్ నెక్స్ట్ డే పడుకున్నాడు పగటి కూడా నిద్ర పట్టదు. నెక్స్ట్ డే రాత్రి పోలేదు కదా అని చెప్పి మనం హడావుడి పడితే అది ప్రాబ్లం ఉంది సార్, అక్యూట్ ప్రాబ్లం చాలా. ఓకే, దీనికి ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుందండి ఒకసారి. అంటే మనకి స్లీపింగ్ ప్రాబ్లంకి కారణాలు ఏమిటనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఒకసారి మీరు వచ్చినట్టయితే హాస్పిటల్కి ఒకసారి నేను న్యూరో డాక్టర్ గారు ఇద్దరం కలిపి ఒకసారి చూసి మీకు దానికి మందులు అనేది పెట్టడం జరుగుతుంది. చాలామంది అంటే బేసిక్ మందులు ఆల్రెడీ కొన్ని స్లీపింగ్ పిల్స్ వాడడం ఇలాగన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే దానికి అండర్లయింగ్ రీజన్ ఎందుకు ఆ ఇబ్బంది అవుతుంది అనేది కూడా చూసుకొని మనం ముందుకెళ్ళాలి. ఎస్ డాక్టర్, మనకి సమయం తక్కువగా ఉంది, కాలర్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంది, చెప్పాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, కానీ అన్ఫార్చునేట్గా మనం ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీ వాల్యుబుల్ టైంకి ఇలా వచ్చి మాకు డౌట్స్ని క్లారిఫై చేశారు, కాలర్స్ని కూడా హ్యాండిల్ చేశారు, కాబట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్, ఇలాగా మీరు ఈ కాల్స్ అనే కాదు, మీరు ఎప్పుడైనా కూడా ఈ వాస్కులర్ రిలేటెడ్ కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పనిసరిగా మీరు ఎస్ డాక్టర్ మిమ్మల్ని సంప్రదించవచ్చు. సో చిరంజీవి హాస్పిటల్స్ వాస్కులర్ మల్టీ స్పెషాలిటీకి సంబంధించి డాక్టర్ గారితో కనుక మీకు కన్సల్టేషన్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఖచ్చితంగా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ గారు చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు, చాలామంది పేషెంట్ని ట్రీట్ చేసిన అనుభవం ఉంది, కాబట్టి ఎంతగానో ఉపయోగపడుతుందని మేమంతా నమ్ముతున్నాం. సో ఇది ఇవాల్టి డాక్టర్ సంజీవ్ గారు విత్ హలో డాక్టర్ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి Prime 9.